అని నువ్వు నీ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే జగన్ వస్తాడని భయపడుతున్నారు. ఇది వాస్తవం. ఇవాళ మీరు వెళ్ళి జలజీవన మిషన్ కార్యక్రమంలో సినిమా డైలాగులు చెప్పడం కాదని అన్ని సినిమా డైలాగులు చెప్పి 10 సంవత్సరాలు సినిమా డైలాగులు చెప్పి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు. అసలు నీ లాంగ్వేజ్ ఏంటి, నీ కథ ఏంటి? ఎన్ని తిట్టావండి మమ్మల్ని? వైసీపీ నా కొడకల్లారా అనలేదా? నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అనలేదా? మర్చిపోయావా? అధికారంలో ఇప్పుడు అన్నీ మర్చిపోతావే. హెలికాప్టర్లు స్పెషల్ ఫ్లైట్లు మాత్రమే గుర్తుంటాయే. కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడు. రాష్ట్ర రాజకీయాల పట్ల అవగాహన పెంచుకో. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ప్రతి చోట అన్యాయం అక్రమం జరుగుతున్నాయి. మేమా కొడుతుంది? ఏమండి వినుకొండలో నరికి పారేశారే, నిన్న పొన్నూరులో ఇరగొట్టేశారే, మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయే, చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో అప్పు ఇవ్వలేదని తిరిగి చెట్టు కట్టేసి కొట్టారే. ఏంది? బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి? గంజా ఎంత దొరుకుతుంది? ఏమి పట్టవు నీకు మాత్రం పట్టేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు పంపించేటటువంటి డబ్బులు, నీకు స్పెషల్ ఫ్లైట్స్, హెలికాప్టర్లో సీట్లు, జల్సాగా బతకడం నేర్చుకున్నావు, మొత్తాన్ని ముంచేస్తున్నావు. పాపం జన సైనికులు సీఎంఓ